ఒకటి వాడుకోవాలన్నమాట ఫోటో మామూలుగా నా కాడ ఆధారాలు ఉన్నాయా లేదని నేను చెప్తా. ఈ రోజు పార్టీ కార్యాలయం డబ్బులు వసూలు చేసినారు అంటున్నావు. పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే కార్యాలయానికి అర్థం తెలియని ఒక మూర్ఖుడు నువ్వు. నీకు ఏం మాట్లాడదో తెలియదు. ఒక కూటమి నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఆయన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, ఆయన కార్ టైర్కి సరిపోతాను, పవన్ కళ్యాణ్ గారి కార్ టైర్కి సరిపోతావా, లేదా పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గార్డుకి సరిపోతావు? నువ్వు దేనికి సరిపోతావు అనేది నువ్వు వ్యక్తిగతంగా నువ్వు విమర్శించుకొని మాట్లాడు. ఏదో కళ్ళు తాగిన కోతిలాగా మైక్ ఇస్తేనే ఎప్పుడు మైకు పట్టని మొహమేమనేది, అందుకే కళ్ళు తాగిన కోతిలాగా ఊగి మాట్లాడుతున్నావు. ఏదైనా మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. దాని గురించి మాట్లాడేటప్పుడు రుజువులు తీసుకొని మాట్లాడాలా. డబ్బులు వసూలు చేసింది ఎవరు? నీ చుట్టాలు ఇచ్చినారా, నీ తాత ఇచ్చినాడా? మాకి పార్టీకి ఎమ్మెల్యే కార్యాలయం తాత్కాలిక భవనం నిర్మించడానికి అవి కూడా బయట పెట్టాలా. పెట్టకపోతే వదిలే సమస్య లేదని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. పత్రికా సోదరులు కూడా నాది ఒక విన్నపము, కొంతమంది చెత్త నాయకుల్ని ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీరు ఏమనుకోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాడిని ఎత్తుకోపోండి అని చెప్పే మాటలు తప్ప డెవలప్మెంట్ ఏనాడు లేదు. అట్లా డెవలప్మెంట్ గురించి ఆలోచించింటే ఈరోజు మీరు 11 సీట్లు వచ్చేవాళ్ళు కాదయ్యా. అందుకని ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఇది చేసుకుంటున్నాము. నా పేరు రవీంద్ర గౌడు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి కోడుమూరు.